రెట్టిక ఇది రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశం. నెక్స్ట్ కవితక్క. సో నేను చెప్పిన విషయం మీకు ఏంటంటే కవితక్క ఆయన జాగ్రత్తలతో మీటింగ్ పెట్టి మాట్లాడింది బీసీల గురించి. బీసీలకు రిజర్వేషన్ పెంచాల్సిందని చెప్పింది. దయచేసి ఆల్రెడీ కొంతమంది ఎవరిద్దరు వేరంట బీసీ సంఘాలకు సంబంధించి, అదే ఇక బీఆర్ఎస్ పార్టీలో బీసీ సంఘాలకు సంబంధించిన ఇక్కడ బీసీ నేతలు పోయి అక్క మంచుకున్నవా అక్క అని కలిసి మనం నిజంగానే బీసీ రిజర్వేషన్ పెంచాలక్క అని చెప్పి అడిగొచ్చిరట. దయచేసి ఇక్కడ సిగ్గు తెచ్చుకోరు, కొంచెమన్నా సిగ్గు తెచ్చుకోరని అడుగుతున్నాను. నేను బీయింగ్ అ జర్నలిస్ట్ నేను మాట్లాడడం తప్పు, బట్ నేను డెఫినెట్గా మాట్లాడతాను నా బీసీల అంశం వచ్చినప్పుడు. కాబట్టి నేను డెఫినెట్గా నా రాష్ట్రం సంబంధించిన అంశం వచ్చినప్పుడు కానీ ప్రజలకు సంబంధించిన అంశాల్లో కానీ ఈ బీసీలకు సంబంధించిన ఫ్యాక్టర్లు డెఫినెట్గా మాట్లాడతా ఈ పదాలు. నేను సిగ్గు తెచ్చుకోండి ఇక నన్న ఏంది కవిత వచ్చి బీసీలకు రిజర్వేషన్ పెంచుతుంది. 10 ఏళ్ళు ఆమె ఉన్న రిజర్వేషన్ ఎత్తేసింది. స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ ఎంతనయ్యా మీకు తెలుసు ఎవరికన్నా? ఎంత గలీ చేసిరు స్థానిక సంస్థలలో. బీసీల అడుగు కనబడకుండా చేసేసారు, బీసీల పరం లేకుండా చేసేసారు. వీళ్ళు వచ్చి మళ్ళీ రిజర్వేషన్ పెంచుతారు. వాళ్ళ దగ్గరికి ఎందుకు మద్దతుగా ఉంటారు మీరు? అసలు నాకు అర్థం కాదు. మళ్ళీ పోయి అక్క అని జోలే పడుతున్నారట. ఇక జోలబట్టు బంద్ చేయరు. మీరు జోలబట్టాల్సి వస్తే అంతలా అయితే మా బీసీలో మనిషి రూపాయి ఇచ్చి మీకు ఎంతో కొంత ముట్ట చెప్తాం. కానీ మీరు పక్కకుండురి జర మాకు మాటకు వచ్చి మళ్ళీ అక్కడ రాసుకున్న బురదను పట్టుకొచ్చి మాకు రుద్దకుర్రా బురదను తీసుకొచ్చి అంతా జోలే పట్టుకొని తిరుగుతున్నారట. ఆ జోలబట్టుడు బంద్ చేయండి. ఇక కవిత ఫ్యాక్టరీ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ బీసీ గురించి మాట్లాడాలని దయచేసి రిక్వెస్టింగ్ కానీ ఆర్డర్ అనుకోండి. మీరేమని అనుకోండి, మీరు దయచేసి బీసీ గురించి మాట్లాడకండి. మీకు ఆ నైతికత లేదు, ఆ హక్కు లేదు మీకు. ఓకే, మీరెవరైనా ఇంకా బీసీ సంఘాలలో వస్తే కనుక వాళ్ళ జోలే నింపే ప్రయత్నం చేస్తే చేయండి, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి వాళ్ళు వచ్చేస్తుంటే సంఘాలకి తెలవాలి, లేకుంటే నాయకులకు తెలవాలి, మీకే తెలవాలి జోలే బట్టి సంగతి ఏందనేది. కట్ చేస్తే కవితక్క ఒక పొలిటికల్ పార్టీకి తెరలేపబోతున్నారు. సో నిన్న కవిత ఆర్గనైజేషన్ అంటే మొన్న ఎప్పుడు ఇవాళ 23-24 డేట్ ఇవాళ 24 అంటే 22nd రోజు 22 నవంబర్ రోజు కల్వకుంట్ల కవిత తన జాగృతి మెంబర్స్ అందరినీ కూడా ఏకతాటిగా తీసుకొచ్చి సమావేశం ఏర్పాటు చేస్తే అక్కడ ఒక మాట మాట్లాడింది. ఏమన్నది? ఇకపై జాగృతి ఒక సంఘం కాదు, ఒక సమితి కాదు, ఒక రాజకీయ పార్టీ అని చెప్పిందంట. రాజకీయ పార్టీ. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలో ప్రచారం చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నాడు. ఏమని? ఇక జాగృతి అనేది జాగృతి, భారత జాగృతి అని పేరు పెట్టింది. దాన్ని అవసరమైతే భారత జాగృతి నుంచి కాస్త ఈ సభ్యులను తీసుకొని మళ్ళా తెలంగాణ రాష్ట్ర సమితిని తీసుకురాబోతున్నదని ఒక ఆలోచన ఉన్నదట. బీఆర్ఎస్ పార్టీని జనం నమ్ముతలేరు, బీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ కథ నమ్ముతలేరు. అవసరమైతే తెలంగాణ జాగృతి సమితి లేదంటే తెలంగాణ రాష్ట్ర సమితిని అనే ఒక పేరిట రాజకీయ పార్టీ తరహాలోనే దీన్ని రాజకీయ పార్టీ తరహాలోనే దీని యొక్క కార్యాచరణ ఉండబోతుందట. ఫైట్లు చేయాలి, ధర్నాలు చేయాలి, రాస్తారోకలు చేయాలని చెప్పి ఆ కార్యకర్తలకు ఆదేశించిందట, ఆ సభ్యులకు ఆదేశించిందట. ఒక రకంగా ఇది కేటీఆర్కి వెన్నుపోటే. ఎందుకు కేటీఆర్ వెన్నుపోటే అంటే పాపం ఆయన తిప్పలు పడి అటో ఇటో చేసి కేసీఆర్ని బయటికి రాకుండా చేసి మొత్తం ఆయనే తిరుగుతున్నాడు, కళ్ళే తిరుగుతున్నాడు ఎక్కడ చూసినా కూడా. ఆ చెల్లిని ఆయనే బయటికి పట్టుకొచ్చి క్రెడిట్ పొందిండు. తర్వాత అటో ఇటో కొన్ని విషయాల మీద మాట్లాడుతూ ప్రస్తావిస్తూ మీడియా సమావేశాలు మీడియాలో ఏర్పాటు చేస్తూ అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ పార్టీతో చెప్పించుకునేంత సక్సెస్ అయింది ఆయన కేసీఆర్ని పక్కన పెట్టి. సడన్గా మళ్ళా కుటుంబం నుంచి కవిత వస్తే హరీష్ రావుకి కేటీఆర్కి పోలన లేదు. అంటే హరీష్ రావు చాలా సీనియర్ పొలిటీషియన్, ప్రజల ఆధారం ఉన్నది. కానీ హరీష్ రావుని కొంత కంట్రోల్ చేయగలుగుతాం, కానీ కవితను కంట్రోల్ చేయగలుగుతారా? కేసీఆర్ కుమార్ వారసులేగా ఇద్దరు కూడా. ఒకానొక సందర్భంలో చాలా సీనియర్ చాలా సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ చాలామంది కేసీఆర్తో కలిసి ఉద్యమాలు చేసిన వాళ్ళు కానీ చెప్పిన మాట ఏంటంటే రేపటి రోజున నిజంగానే ఒక వారసురాలు కావాలి కేసీఆర్కి అని అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే కేటీఆర్ కాదు నా వారసుడు, నా వారసురాలు కవిత అని చెప్పి మాట స్వయంగా కేసీఆర్ చెప్పినట్టుగా చాలామంది చెప్పుకొచ్చారు. మన తెలుగు వేదికనే చాలామంది చెప్పారు. అలాంటప్పుడు ఆవిడ తమ కార్యకర్తలతోనే ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి జాగృతి అంటే ఇకపైన రాజకీయ పార్టీ, జాగృతి రాజకీయ పార్టీ అని చెప్పింది. మరి జాగృతి రాజకీయ పార్టీ అన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలి, రేపటి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలతో పోటీ చేయాలి అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇంటర్నల్ క్లాషెస్ కూడా బయటపడుతున్నాయేమో అనిపిస్తోంది. కేసీఆర్ ఆయన ఆలోచన కవితకి ఇవ్వాలి పార్టీని, కానీ కేటీఆర్ లేదే నాకే కావాలంటున్నాడు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆయన చూసుకుంటుంటే మరి స్కోప్ లేదు కదా మళ్ళీ బయటకు రావడానికి, ఏడొస్తుంది బయటికి, ఆ స్కోప్ లేదు, సిచ్యువేషన్ లేదు. సో ఆమె ఏం చేస్తుంది ఆల్టర్నేట్గా అసలు జాగృతి మీరు నమ్ముతారో లేదో
ఏ జాగృతి వ్యక్తిని అడిగినా నమ్ముతారు మీ దగ్గర? తెలంగాణ జాగృతి, ఇప్పుడు భారత జాగృతి అనేటువంటి ఏదైతే సభ్యులు ఉన్నారో దాంట్లో వాళ్ళని ఒకసారి అడగండి. ఈ కమిటీలను మొత్తం రద్దు చేసింది కవిత జైలుకు పోయే ముందే. జాగృతి కమిటీలు మొత్తం రద్దు అయిపోయినాయి. మరి ఆ కమిటీలు రద్దయిన దాన్ని మళ్ళీ వాళ్ళందరినీ ఏకతాటికి తీసుకొచ్చి మళ్ళీ మీటింగులు పెట్టి రాజకీయ పార్టీ అంటుందంటే అర్థం చేసుకోరు ఇక్కడ ఏమవుతుంది సిచ్యువేషన్ అనేది. రద్దు చేసిన కమిటీలు మొత్తాన్ని రద్దు చేసి మళ్ళా ఆ సభ్యులందరినీ ఒక్కొక్కరిని ఫోన్ చేసి పిలిపించుకోవడమా, వాళ్ళందరికీ మళ్ళీ మెసేజ్లు పంపించి రప్పించుకొని వాళ్ళతోని ఏం చెప్పింది, ఇకపైన జాగృతి ఒక రాజకీయ పార్టీ, మళ్ళీ మనం తెలంగాణ నినాదం ఎత్తుకుందాం. తెలంగాణ ఎట్లెత్తుకుంటావు? భారత జాగృతి అనేది ఎత్తుకోలేవు నువ్వు. అయితే ఏం చేయాలి? తెలంగాణ జాగృతి అని పెట్టాలి, లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితినే మళ్ళీ తిరిగి తీసుకొద్దాం. తెలంగాణ అనే పేరు మన నరనరాల్లో రక్తాల్లో ఉన్నది, తెలంగాణ నినాదంతోనే కొట్లాడదామని చెప్పి చెప్తున్నదంట కవిత చెప్తున్నమాట. సో ఇక్కడ మనం గమనిస్తే కేటీఆర్ వర్సెస్ కవితగా మళ్ళీ వార్ మారింది. పాపం బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తీసుకుపోదాం, ఇంకా అంతో ఇంతో మనం కొట్లాడదాం, చేద్దాం ఏం జరుగుతుందని చూద్దామని చెప్పి కేసీఆర్ని ఆపి మరి కేసీఆర్ని తలపేసి ఫామ్ హౌస్లో పడుకోబెట్టి మరి కేటీఆర్ కాలికి బల్పం కట్టుకొని ఏదో తిరుగుతున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. అటువంటి సందర్భంలో మళ్ళీ కవిత బయటకు వచ్చిందనంటే కవిత మన తెలంగాణ నినాదం ఎత్తుకొని టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తీసుకొచ్చింది, తెలంగాణ జాగృతిని మళ్ళీ తీసుకొచ్చింది, రాజకీయ పార్టీ పెడతాను ప్రకటించిందనంటే కేటీఆర్ ఏందన్నట్టు. సో ఇంటర్నల్గా పార్టీ క్లాషెస్ స్టార్ట్ అయినాయి. కేటీఆర్కి కవిత వెన్నుపోటు పొడిచిందా లేదా ముందు నుంచే పోటు పొడిచిందా, ఎట్లా పొడిచినా కూడా ఆ పోటు అయితే దిగింది కేటీఆర్కి. ఇక సంకేతాలు ఇచ్చేసింది. కవిత కొత్త రాజకీయ పార్టీ అనే నినాదంతో పెద్ద ఎత్తున బయటకు వస్తున్నదట. మరి చూద్దాం ఈ కథ ఏడు దాకా వస్తుంది ఏందనేది. ఇంటర్నల్గా మనకు తెలుస్తున్న ప్రకారంగా అయితే రాజకీయ పార్టీ, తెలంగాణ నినాదము, నరనరాన తెలంగాణ పదమునే, తెలంగాణతో ఉద్యమం చేద్దాం, మనం తెలంగాణ పేరిట మళ్ళా మనం రోడ్లు ఎక్కుదాం, ధర్నాలు చేద్దామని అంటున్నది. ఒక జాగృతి అనేటువంటి ఒక సంఘానికి అయితే చేసే హక్కు లేదు. రాజకీయ పార్టీ ఎడతా అని చెప్పి చెప్తున్నది ఆమె. సో రాజకీయ పార్టీ ఏంటిది? తెలంగాణ జాగృతి పార్టీ అన్న కావాలి, లేకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి అని తిరిగి మళ్ళీ తెలంగాణ పేరును మళ్ళీ పట్టుకొచ్చే పదం కావాలి. సో తెలంగాణ పదం రావాలంటే టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారం మళ్ళీ ఆ పదం కావాలి. బీఆర్ఎస్ పేరిట కేటీఆర్, టీఆర్ఎస్ పేరిట కవిత మరి ప్రచారం చేసుకొని పోటీ పడతారా, కలిసిపోతారా, లేదంటే ఇంకేమైనా కొత్త రకమైనటువంటి డ్రామాలకు తెరలేపుతున్నారా? చూడాలి మరి ఏమవుతుందని. ఇదైతే ఒక సంచలనమైనటువంటి వార్త అని చెప్పొచ్చు మొన్న జరిగినటువంటి ఆ మీటింగ్కి సంబంధించి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీని గురించి చెప్పాలంటే, ఏమేమి మాట్లాడింది, ఎట్లా మాట్లాడింది, ఏంది ఏం కథ అనేది. కానీ మనం లోతులో బోదలుచుకోలేదు. ఇది ఒక బ్రీఫింగ్ అయితే మనం చూడొచ్చు, తెలంగాణ జాగృతిని కాస్త రాజకీయ పార్టీ అనేది. ఇక బీఆర్ఎస్